హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. పూరి జగన్నాథ్ టెంపుల్. చాలా రోజుల నుండి ఈ టెంపుల్ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. అండ్ ఈ రీసెర్చ్ చేసే టైంలో నాకు చాలా విషయాలు తెలిసాయి. ఈ ప్రపంచంలో చాలా మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ చాలా మిస్టీరియస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్రపంచంలో ఉన్న మిస్టీరియస్ టెంపుల్స్ లో పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఒకటి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు గుండె ఉన్న టెంపుల్ ఇది. అండ్ చాలా మంది ఈ హార్ట్ ఇంకా కొట్టుకుంటుంది అని కూడా అంటారు. అందుకోసమే ఈ టెంపుల్ ని కాపాడడానికి మన వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు చేసే టైంలో చాలా మంది వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నియర్లీ 17 టైమ్స్ ఈ టెంపుల్ పై అటాక్స్ జరిగాయి. అంతెందుకు, మొన్నటిదాకా హాట్ టాపిక్ గా ఉన్న భవిష్య మాలికాలో కూడా ఎవరైతే పూరి జగన్నాథుని నమ్ముకుంటారో వాళ్ళకి ఏమీ కాదు అని అందులో రాసి ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, భాగవతం జరగడానికి ముందు నుండే ఈ టెంపుల్ ఉందంట. దానికి సాక్ష్యం ఏంటి అని అనుకుంటున్నారా? అందుకోసమే భాగవతంలో ఒక లైన్ ఉంది. నారాయణ విగ్రహంబు జలాది ప్రాంతంబున జగన్నాథ స్వరూపంబయ్యి ఉండే అని శుకుండు పరీక్షిత నరేంద్రుడికి చెప్పే అని రాసి ఉంది. సో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ టెంపుల్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ పూరి జగన్నాథుని టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ చెప్తాను, వినండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నోట్, నేను ఈ వీడియో కొందరు మహానీయుల ప్రవక్తలు అండ్ అలాగే కొన్ని ఆర్టికల్స్ చదివి చేశాను. అయితే ఈ వీడియోలో ఫస్ట్ పూరి జగన్నాథుడు ఎలా వెలిసాడో తెలుసుకుందాం. పాండవుల కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం హోరాది హోరీగా సాగి ముగిసింది. 100 మంది పిల్లల్ని పోగొట్టుకుని చాలా బాధతో ఉన్న గాంధారి తన వాళ్ళందరూ యుద్ధంలో ఎలా అయితే చనిపోయారో అలాగే నీ రాజ్యం కూడా నశిస్తుంది అని గాంధారి మాత శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. తన శాపం ప్రకారం యాదవ వంశంలో గొడవలు మొదలై ఒకరినొకరు వాళ్లే చంపుకోవడం మొదలు పెట్టుకుంటారు. ఆ గొడవల్లో గడ్డిపోచలతోని కోసుకొని మరీ చనిపోతారు. ఈ విషయమంతా శ్రీకృష్ణునికి తెలుస్తుంది. ఓన్లీ కృష్ణుడు బలరాముడు మాత్రమే బ్రతికి ఉన్నారు. కానీ తర్వాత బలరాముడు కూడా తన శరీరం నుండి తన ఆత్మను బయటకు పంపిస్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా తన అవతారం వదలాల్సిన సమయం వచ్చింది అని అడవిలో ఒక చెట్టుకి ఒరిగి కూర్చుంటాడు. అప్పుడు జర అనే ఒక వేటగాడు కృష్ణుని కాలుని చూసి నీలిరంగులో ఉన్న కృష్ణజింక అయ్యుంటుందేమో అనుకుని తన చేతిలో ఉన్న బాణాన్ని వేస్తాడు. ఆ బాణం వెళ్లి శ్రీకృష్ణుని బొటన వేలుకు తగులుతుంది. అప్పుడు ఆ వేటగాడు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు నీ తప్పేమీ లేదు అని, నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది, ఇక వెళ్లిపోతున్నాను అని అతనికి చెప్తాడు. అర్జునుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుని చూసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత అంతిమయాత్రలు కూడా అర్జునుడే చేస్తాడు. అంతిమయాత్ర చేశాక కృష్ణుని గుండె తప్ప బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కాలిపోతాయి. ఆ గుండె ఒక బ్లూ స్టోన్ లాగా కనిపిస్తుంది. దీన్నే బ్రహ్మ పదార్థం అని అంటారు. అప్పుడే అర్జునునికి అశరీరవాణి అంటే వెనుక నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ గుండెను ఒక వేప చెట్టులో కట్టి దాన్ని సముద్రంలో పడేయమని ఆ వాయిస్ చెప్పింది. అర్జునుడు కూడా ఆ వాయిస్ చెప్పినట్టుగానే చేస్తాడు. అలా ఆ వేప చెక్కలో ఉండే గుండె సముద్రంలో కొట్టుకుంటూ పూరిలోకి వచ్చేసింది. కృష్ణుడికి బాణం వేసిన జర అనే ఆటవికుడు ఉన్నాడు కదా, తాను చనిపోయి మళ్లీ అదే ఆటవిక జాతిలో విశ్వవసు అనే పేరుతో పుట్టాడు. ఆయన ఆటవికుల జాతికి నాయకుడవుతాడు. మళ్లీ విశ్వవసుకే ఆ గుండె దొరుకుతుంది. ఆ గుండెని విశ్వవసు ఒక సేఫెస్ట్ ప్లేస్ లో పెట్టి రోజు వెళ్లి దాన్ని చూసి వచ్చేవాడు. అతను ఆ ప్లేస్ కి వెళ్లి రాగానే తన శరీరం అంతా ఒక సువాసన వచ్చేది, ఏదో ఒక స్ప్రే కొట్టుకున్నట్టుగా. అయితే ఆ కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరే ఇంద్రద్యుమ్న. ఆయన భార్య పేరు గుండీచ. అయితే ఇంద్రద్యుమ్నునికి తన పేరు చరిత్రలో ఉండాలి అని చాలా కోరిక ఉండేది. అందువలన ఏదైనా డిఫరెంట్ గా చేయాలి అని ఎప్పుడు అనుకునేవాడు. సో తనకు ఒక ఐడియా వచ్చింది. నార్మల్ గా టెంపుల్లో విగ్రహాలు పెడతారు, నేను డైరెక్ట్ గా దేవుణ్ణే పెడితే చరిత్రలో నా పేరు ఉంటుంది కదా అని భావించాడు. ఇంద్రద్యుమ్న విష్ణునికి చాలా అంటే చాలా పెద్ద భక్తుడు. సో తాను నిద్రపోతున్నప్పుడు ఒకరోజు కృష్ణుడే స్వయంగా తన కలలోకి వచ్చి, ఈ అడవిలో ఒక ప్లేస్ లో నా గుండె ఉంది, వెళ్లి తీసుకొని వచ్చి నీ టెంపుల్లో పెట్టు అని చెప్తాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు తన రాజ్యాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఒక 4 సైనికుల్ని తన వెంట పెట్టుకుని ఆ గుండె కోసం వెతకడానికి అడవుల వెంట తిరుగుతూ ఉంటాడు. అలా వెతికే ప్రాసెస్ లో తన సైన్యంలో ఉన్న భటులని ఒక సైడ్ పంపిస్తాడు. ఇంకో సైడ్ మాత్రం తన రైట్ హ్యాండ్ అయిన విద్యాపతి అనే అతన్ని పంపిస్తాడు. ఈ విద్యాపతి అనే అతను రాజుకి చాలా నమ్మకస్తుడు. అలా ఎంత వెతికినా గానీ ఆ గుండె వాళ్ళకి దొరకదు. కానీ విద్యాపతి మాత్రం పట్టు వదలకుండా ఆ గుండె కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిపోతాడు. తను వెళ్లే ప్లేస్ లో మధ్యలో తనకి కళ్ళు తిరిగి పడుకుంటే కృష్ణుడే కలలోకి వచ్చి నువ్వు వెళ్లే దారి కరెక్టే అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో విద్యాపతికి నమ్మకం వచ్చి తన ప్రయాణాన్ని మళ్లీ స్టార్ట్ చేస్తాడు. అలా వెళ్తూ ఉండగా తనకి ఒక అందమైన అమ్మాయి నీళ్లకుండ తలలో పెట్టుకుని వెళ్తుండగా కనిపిస్తుంది. తన పేరే లలిత. విద్యాపతి తనని ఫాలో అవుతూ అలానే వెళ్లిపోతాడు. అండ్ ఆమె కూడా యంగ్ ఏజ్ లో ఉంది. విద్యాపతికి ఆల్రెడీ పెళ్లి అయినా కూడా ఆమె తనతో ప్రేమలో పడిపోతుంది. లలిత విద్యాపతిని వాళ్ళు ఉండే ప్లేస్ కి తీసుకెళ్తుంది. కొన్ని రోజుల పాటు విద్యాపతి అక్కడే ఉంటాడు. అండ్ ఆ లలిత ఎవరో కాదు, మనం ముందుగా చెప్పుకున్న ఆటవికుడు ఉన్నాడు కదా విశ్వవసు అని, తన కూతురే ఈ లలిత. ఇక విద్యాపతి రోజు విశ్వవసుని అబ్జర్వ్ చేసేవాడు. విద్యాపతికి విశ్వవసుపై అనుమానం వస్తుంది. విద్యాపతి వెళ్లి లలితాని ఆ ప్లేస్ గురించి ఎంత అడిగినా కానీ అది మా దైవ రహస్యం చెప్పకూడదు అని చెప్పేది కాదు. కొన్ని రోజుల తర్వాత విద్యాపతి ఎలా అయినా ఆ ప్లేస్ కి వెళ్ళాలి అని అనుకుంటాడు. అదే టైంలో లలిత వచ్చి విద్యాపతికి ప్రపోజ్ చేస్తుంది. విద్యాపతి కూడా యాక్సెప్ట్ చేస్తాడు.
అండ్ విశ్వవసు వాళ్ళ పెళ్లి కూడా ఘనంగా చేస్తాడు. ఇక ఆ తర్వాత విద్యాపతి లలిత దగ్గరికి వెళ్లి నన్ను ఆ ప్లేస్కి తీసుకువెళ్ళమని అడుగుతాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోదు. ఇక లాస్ట్కి నేను నీ భర్తని, ఇలాంటి చిన్న కోరిక అడిగినా నువ్వు తీర్చట్లేదు, సరేలే అని అంటాడు. ఇక లలితకి చాలా బాధగా అనిపించి వాళ్ళ నాన్న అయిన విశ్వవసు దగ్గరికి వెళ్లి ఒప్పిస్తుంది. సో విశ్వవసు విద్యాపతికి ఒక కండిషన్ పెడతాడు. నేను నిన్నక్కడికి తీసుకెళ్తాను, కానీ నిన్ను తీసుకువెళ్లేటప్పుడు కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాను అని కండిషన్ పెడతాడు. దానికి విద్యాపతి ఒప్పుకుంటాడు. కానీ అతని చేతుల్లో ఆవాల గింజలను తీసుకొని తాను వెళ్లే దారిలో పోసుకుంటూ వెళ్తాడు. ఇక విద్యాపతి ఆ ప్లేస్లోకి వెళ్ళాక అక్కడ చూస్తే ఆ గుండె కనిపిస్తుంది. ఆ విజువల్స్ చూసిన విద్యాపతి చాలా ఆశ్చర్యపోతాడు. ఇక విశ్వవసు తొందర పెట్టి మళ్లీ కళ్ళకు గంతలు కట్టి విద్యాపతిని తీసుకెళ్లిపోతాడు. ఇక విద్యాపతి వర్షాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆవాల మొలకలు రావాలని. మొలకలు రానే వచ్చాయి. విద్యాపతి లలితను తీసుకొని రాజు దగ్గరికి వచ్చి నేను ఆ గుండెని చూశాను అని చెప్తాడు. అది విన్న ఇంద్రద్యుమ్నునికి చాలా ఆనందం కలుగుతుంది. ఆనందంతో ఆ ప్లేస్కి వెళ్లి చూసేసరికి అక్కడ ఏమీ ఉండదు. దాంతో రాజు విశ్వవసుని ఆ గుండెని ఏం చేశావని అడిగితే ఏమీ చేయలేదు అని అతను చెప్తాడు. సో రాజు విశ్వవసుని బంధిస్తాడు అండ్ కొడతాడు కూడా. ఇక చేసేదేమీ లేక ఆ రాజు నిరాశతో అన్నం నీరు అన్ని మానేసి అలానే పడుకుంటూ ఉంటాడు. ఒకరోజు విష్ణుమూర్తి కలలోకి వచ్చి సముద్ర తీరాన ఉన్న వేప చెక్కలో నేను ఉంటాను అని నన్ను తీసుకొని వెళ్లి మంచిగా చెక్కి టెంపుల్లో పెట్టమని చెప్తాడు. దాంతో ఇంద్రద్యుమ్న ఆ ప్లేస్కి వెళ్లి చూస్తే నిజంగానే ఆ ప్లేస్లో ఆ వేప చెక్క ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా అది సముద్రం నుండి బయటకు రాదు. సో మళ్ళీ విష్ణుమూర్తి రాజు కలలోకి వచ్చి నువ్వు బంధించిన విశ్వవసు ఉన్నాడు కదా, అతను వచ్చి తీస్తేనే నేను బయటకు వస్తాను అని చెప్తాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు వెళ్లి విశ్వవసు కాళ్ళు పట్టుకొని అతన్ని క్షమించమని అడిగి తనను తీసుకొని వచ్చాక విశ్వవసు ఆ చెక్కని బయటికి తీస్తాడు. ఇక ఆ వేప చెక్కని టెంపుల్లోకి తీసుకెళ్తాడు. కానీ దాన్ని ఎలా చెక్కాలో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఒక ముసలాయన వచ్చి నాకు కొన్ని రోజుల టైం ఇస్తే నేను చెక్కుతాను అని చెప్తాడు. నన్ను ఆ రూమ్లో వేయండి, తలుపులు నేను చెప్పే వరకు తీయొద్దు అని చెప్పి అతను ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచినా కానీ రూమ్లో నుండి ఎటువంటి సౌండ్ రాదు. సో రాజు భార్య అయిన గుండిచాకి తను చనిపోయాడేమో అని భయం వేసి ఇంద్రద్యుమ్నుని డోర్ తీయమని అడుగుతుంది. డోర్ తీసి చూసేసరికి ఆ ప్లేస్లో ఆ ముసలాయన ఉండడు. కానీ విగ్రహాలు మాత్రమే సగమే చెక్కి ఉంటాయి. దాంతో రాజు చాలా బాధపడుతూ ఉండగా నారదుడు వచ్చి ఇందులో నీ తప్పేం లేదు, ఆ వచ్చిన ముసలాయన ఎవరో కాదు శ్రీ మహావిష్ణువే అని చెప్తాడు. ఆ తర్వాత నారదుడు ఆ రాజుని బ్రహ్మదేవుని దగ్గరికి తీసుకెళ్తా ఆయనే వచ్చి ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అని చెప్పి తీసుకెళ్తాడు. ఇంద్రద్యుమ్నుడు భార్యకి మళ్లీ వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. తాను వెళ్లి బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించి మళ్లీ కిందకి వచ్చేలోపు తన రాజ్యం, తన భార్య అయిన గుండీచ, తన వాళ్ళెవరూ కనిపించరు. అప్పుడు అర్థమవుతుంది ఇంద్రద్యుమ్నునికి తను కొన్ని యుగాలు అంటే లైట్ ఇయర్స్ దాటి ప్రయాణించాడు అని. అయితే జ్వాల మాధవుడు అనే ఒక రాజు తను వెళ్తూ ఉండగా తనకి ఒక టెంపుల్ చక్రం మట్టిలో పూడుకుపోయి కనిపిస్తుంది. ఆయన దాన్ని తవ్వించి ఆ టెంపుల్ని బయటకు తీస్తాడు. ఇక ఇంద్రద్యుమ్నుడు ఆ టెంపుల్ని చూసి ఆ టెంపుల్ని కట్టించింది నేనే అని జ్వాలమాధవుడికి ఎంత చెప్పినా అతను నమ్మడు. అలాగే ఇతను చెప్పే విషయాలకు అందరూ నవ్వుతారు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు దేవుణ్ణి వేడుకుంటూ బాధపడితే ఒక తాబేలు వచ్చి ఈ టెంపుల్ ఇంద్రద్యుమ్నుడే కట్టించాడు అని సాక్ష్యం చెప్తుంది. అలాగే ఒక కల్పవృక్షం కూడా సాక్ష్యం చెప్తుంది. ఇక బ్రహ్మదేవుడు కూడా వచ్చి జ్వాలమాధవుడికి చెప్తాడు. అప్పుడు అందరూ నమ్ముతారు. ఇక ఆ గుడిలో ఆ గుండెని విగ్రహాల్లో పెట్టి బ్రహ్మదేవుడు ప్రతిష్ఠిస్తాడు. ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరుకుంటాడు. అదేంటంటే తన వంశం మొత్తాన్ని ఆపేయమని, లేకపోతే ఈ టెంపుల్ వాళ్ళదే అని ఫ్యూచర్లో గొడవ పడతారు అని. దానికి విష్ణుమూర్తి మెచ్చి ఆ కోరికను తీర్చి అలాగే ఇంకో వరం కూడా ఇస్తాడు. అదేంటంటే నాకోసం నువ్వు నీ వంశాన్ని ఆపేశావు, పాపం నీ భార్య నాకోసం నిన్ను వదిలేసింది, అందుకోసమని ప్రతి సంవత్సరం నేను నీ భార్య గర్భంలో 9 రోజుల పాటు ఉంటాను అని మాటిస్తాడు. ఎవ్రీ ఇయర్ పూరిలో రథయాత్ర జరుగుతుంది కదా, అదే ఇది. ఆ విగ్రహాలను గుండీచా అనే ప్లేస్ లో ప్రతి ఇయర్ 9 డేస్ పాటు పెడతారు. అండ్ ఈ విగ్రహాలను రథాల సహాయంతో తీసుకెళ్తారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఈ రథయాత్ర టైంలో పూరిలో ఖచ్చితంగా వర్షం పడుతుంది. అలాగే తన కోసం కష్టపడ్డ విద్యాపతికి కూడా వరమిస్తాడు. ఆ వరాలేంటి అంటే విద్యాపతి యొక్క మొదటి భార్య వారసులంతా పూరి జగన్నాథ్ గుడిలో అర్చకులుగా ఉంటారు. ఇక రెండో భార్య తనే లలిత, తన వారసులంతా పూరిలోకి వచ్చిన అందరు భక్తులకి ఆకలి తీరుస్తారు అని వరమిస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా పూరిలో ప్రసాదం తయారు చేసేది వీళ్ళే. అండ్ మోస్ట్లీ వీళ్ళంతా ట్రైబల్సే. అండ్ అలాగే విష్ణుమూర్తి విశ్వవసుకి కూడా వరమిస్తాడు. ఆ వరం ఏంటి అంటే రథయాత్ర సమయంలో తన వారసులో చూసుకోవాలి అని. సో రథం దగ్గరికి విగ్రహాలు మోసేది విశ్వవసు వారసులే. ఇంకో విషయం ఏంటి అంటే పూరిలోని విగ్రహాలకు కాళ్ళు మరియు చేతులు ఉండవు, బట్ కళ్ళు మాత్రం పెద్దగా ఉంటాయి అండ్ కనురెప్పలు కూడా ఉండవు. ఎందుకంటే తనకి కాళ్ళు చేతులు లేకపోయినా తన 2 కళ్ళతోనే తన భక్తులను ఆశీర్వదిస్తాడు అని. అందుకే రెప్పలు కూడా లేకుండా తన కళ్ళు పెద్దగా ఉంటాయని, ఆ కళ్ళతోనే ఎవరిని మిస్ అవ్వకుండా చూస్తాను అని విష్ణుమూర్తి చెప్తాడు. ఈ వీడియోలో జస్ట్ పూరి జగన్నాథ్ స్టోరీ మాత్రమే చెప్పాను. పూరి జగన్నాథ్ ఒక మిస్టీరియస్ టెంపుల్. ఎలా అంటే అక్కడున్న జెండా ఒకవైపు గాలి వీస్తే ఇంకోవైపు ఎగురుతుంది.
అండ్ 12 years కి ఒకసారి విగ్రహాలను మారుస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో పూరి మొత్తం కరెంట్ తీసేస్తారు అండ్ అర్చకులు కళ్ళకి గంతలు కట్టుకుంటారు. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జై శ్రీకృష్ణ అని 150 కామెంట్స్ వచ్చాక ఆ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇటువంటి వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.